ఈరోజు ప్రాబ్లం వచ్చి పాత్ సమ్ ప్రాబ్లం. అంటే ఒక బైనరీ రూట్ ఇస్తారు, అలాగే ఒక టార్గెట్ సమ్ ఇస్తారు. ఏదైనా రూట్ టు లీఫ్ పాత్ ఉన్న పాత్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసి ఆ టార్గెట్ సమ్ వస్తుంది అనేది చెక్ చేయాలి. ఈ బైనరీ ట్రీకి వాళ్ళు ఇచ్చిన వాల్యూ మన టార్గెట్ సమ్ 22. సో మనకి ఇక్కడ 5, 4, 11, 2 ఉంది. సో ఈ పాత్ అన్ని యాడ్ చేస్తే 22 వస్తుంది. అలాగే ఈ ట్రీకి వచ్చేసరికి టార్గెట్ సమ్ 5 ఇచ్చారు. 1, 2, 2 ఒక పాత్ ఉంది. సో 1, 2 పాత్ యాడ్ చేస్తే 3 అయింది. అలాగే ఇంకో పాత్ 1, 2, 3 ఉంది. 1, 2, 3 యాడ్ చేస్తే 4 అయింది. సో ఇక్కడ 4 ఉంది మాక్సిమం. టార్గెట్ సమ్ 5 రీచ్ అవ్వాలంటే ఫాల్స్. సో దీనికి ఇంప్లిమెంటేషన్ రికర్షన్ యూజ్ చేస్తున్నాను. సో రికర్షన్లో బేస్ కేసు వచ్చి రూట్ నోడ్ ఎంటీ అయితే కనుక ఫాల్స్, ఇంకా మనం ఏం చేయలేదు కాబట్టి. లేకపోతే కనుక తర్వాత టార్గెట్ సమ్లో నుంచి రూట్ వాల్యూ ఎప్పుడు మేనేజ్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఎంటీ కాకపోతే ఆ తర్వాత లీఫ్ నోడ్కి వస్తే కనుక టార్గెట్ సమ్ అనేది 0 అయిందా లేదా చూస్తున్నాను. అంటే మనం వెళ్ళే ప్రతి పాత్రను కూడా టార్గెట్ సమ్ నుంచి ఆ రూట్ వాల్యూ ఏదైతే విజిట్ చేసినా ఆ విజిట్ అయిన నోడ్ వాల్యూ తీసేస్తున్నాను. ఒకవేళ అది లీఫ్ నోడ్ కాకపోతే మనం లెఫ్ట్ అండ్ రైట్ ట్రీస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. See the path 22, true, 5, false.